మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏ సమయంలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని వాక్యంలో మనం నిలవగలుగుతున్నామా, దేవుని వాక్యంలో మనం నడవగలుగుతున్నామా, మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రతి హృదయకాలం లేచినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమపరుస్తూ ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. వాక్యం ఏం తెలియజేస్తుందంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకొని జాగ్రత్తగా చూసుకోనండి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏ సమయం ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఎప్పుడు సాతానుడు ఏ దిక్కుల నుంచి వచ్చి మనల్ని శోధిస్తాడో తెలియదు కాబట్టి మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకొని జాగ్రత్తగా చూచుకొనండి. మనల్ని మనం పరిశోధించుకోవాలి. ప్రతి హృదయకాలం మనం లేచినప్పుడు మనం ఎలా ఉన్నామో, ఎలా మనం జీవిస్తున్నామో, మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనల్ని మనం పరిశోధించుకొని ఆ దినంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఒకవేళ మనలో ఏదైనా చెడ్డది అసూయ ఉన్నట్టయితే అవి తీసుకొని దేవుని చిత్తానుసారంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయకాలము కీర్తనలు 30వ కీర్తన, దావీదు రాసిన కీర్తన, మరి 30వ కీర్తన 7వ వచనం నుంచి చివరి వచనం 12వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ఎ సెలబ్రేషన్ ఆఫ్ గాడ్ డెలివరెన్స్. Earthly security is uncertain, but God is always faithful. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనలో ఉన్న పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపం నుంచి దురించి మనల్ని విడిపిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 30వ కీర్తన 7వ వచనం. యెహోవా దయగలిగి నీవు నా పర్వతంను స్థిరపరిచితివి, నీ ముఖము నువ్వు దాచుకున్నప్పుడల్లా నేను కలత చెంది తిని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు చేసిన మేలనన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోవా దయగలిగి నీవు నా పర్వతంను స్థిరపరిచితివి అంటే దేవాది దేవుడు తన దయచేత మనల్ని స్థిరపరిచి ఉన్నాడు, మనల్ని కాపాడి ఉన్నాడు, మన రాకపోకలు దీవించాడు, మన ఉద్యోగాలు దీవించాడు, మనం వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడి దీవించి ఆశీర్వదించి క్షేమంగా మన గృహాలకు దేవుడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు అంటా ఉన్నాడు, నా పర్వతంను నీ స్థిరపరిచితివి. నా పర్వతము అనగానే మన జీవితాలను దేవుడు స్థిరపరిచి ఉన్నాడు. మనం చేస్తున్న ఉద్యోగాలను దేవుడు దీవించి ఆశీర్వదిస్తున్నాడు. మనం ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నామంటే అది దేవుని కృప వల్లనే ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ ముఖమును దాచుకున్నప్పుడల్లా నేను కలత చెంది తినే. దేవుని యొక్క ముఖము మనం చూడలేకపోవడం కొన్ని సందర్భంలో చూసినట్టయితే మన ఆత్మీయ జీవితంలో మనము దేవునికి దూరంగా వెళుతున్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు అంటా ఉన్నాడు, నీ ముఖము నీవు దాచుకున్నప్పుడల్లా నేను కలత చెంది తినే. దేవుని యొక్క కృప మన మీద లేనట్టయితే మనమందరం కూడా ఒక్క క్షణము కూడా ఈ భూమి మీద నిలవలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృప ఉన్నది కాబట్టి ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని సజీవ లెక్కలు పెడుతున్నాడు, మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి ఘనపరచాలి. దావీదు అంటాను, నీ ముఖము నీవు దాచుకున్నప్పుడల్లా నేను కలత చెంది. దేవుని దయలేనిది మనం ఈ లోకంలో ఉండలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృప వల్లనే మనము జీవిస్తున్నాము, దేవుని కృప వల్లనే ప్రతి హృదయకాలము మనం చూడగలుగుతున్నాము, మనం ఏమై ఉన్నామో దేవుని కృప వల్లనే ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ దేవుని కృప మన మీద లేనట్టయితే ఒక్క క్షణము మాత్రం కూడా మనం ఈ భూమి మీద నివసింపలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యెహోవా నీకు మొరపెట్టి తిని, నా ప్రభువా నేను బతిమాలుకొంటిని. నేను గోతిలో నుంచి దిగినడలా నా ప్రాణంకు ఏమి లాభము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునికి మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకొని ప్రతి హృదయకాలం లేచిన వెంటనే దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోవా నీకు మొరపెట్టి తిని, నా ప్రభువా నేను బతిమాలుకొంటిని. దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకున్న విధానము దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టడము అనగానే ప్రార్థన చేయడము. దేవుని సన్నిధిలో దేవుడు చేసిన మేలనన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ మొరపెట్టాలి. ఒకవేళ నేను గోతిలోకి దిగిన యెడల
నా ప్రాణంకు ఏమి లాభము? ఒకవేళ మనం పాపము చేసి పాపంలో జీవిస్తే మనకేమి లాభము? పాపంలో బ్రతికే వారు ఒక పాపంలోనే జీవిస్తున్నట్టయితే, పాపంలోనే వారి జీవితాలు ఉన్నట్టయితే వారికి ఏమి లాభము? ఒక ధనవంతుడు కానీ ఒక బీదవాడు కానీ ఇద్దరు కూడా ఒకరోజు చనిపోవాల్సిందే. ధనవంతుడు లోకాశల వైపు జీవించి మరి చనిపోయినట్టయితే అతడు ఒక దినము నిత్య నరకంలోకి వెళ్తాడు. ఒకవేళ బీదవాడుగా జీవించి దేవునింది భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవించిన వారు పరలోక రాజ్యంలో ఉంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసి, అందుకే దావీదు అంటాడు, నేను గోతిలో దిగినెడల నా ప్రాణంకి ఏమి లాభము? మరణము అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. పాపం వల్ల వచ్చే జీవితము మరణము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్క పాపము అనేది మనల్ని నిత్య నరకానికి నడిపిస్తుంది. దానివల్ల ఏమి ప్రయోజనము? ఒక దినం నీ జీవితము ముగిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నిన్ను పరిశోధించుకో. ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతూ మనకు అవకాశం ఇస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రోమియోలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణమే, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపం వల్ల వచ్చే జీవితము మరణము. పాపము దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే మరణానికి సాదృశ్యంగా ఉంది. ఆ మరణము మానవుని చనిపోయిన తర్వాత నిత్య నరకానికి నడిపిస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని కృపావరము మనం చూసినట్టయితే దేవుని కృపావరం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవమైనాడు. నువ్వు నిత్య జీవం వైపు నడుస్తున్నావా లేదా పాపంలో నడుస్తున్నావా? ఒకసారి ఆలోచిద్దాము. కొన్ని క్షణాలు మనల్ని మనం పరిశోధించుకొని మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాము? మన జీవితాల్లో ముగిస్తే మనం ఎక్కడికి వెళ్తాము? ఒకసారి ఆలోచించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దావీదు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే, నీ ముఖమును దాచుకున్నప్పుడల్లా నేను కలత చెంది తిని, నీ ముఖము దాచుకున్నప్పుడల్లా కూడా నేను కలత చెంది తిని అనే మాట జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, అలాగే చూసినట్టయితే మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యం గురించి అది వివరించిన. మన్ను దేవుని మహిమపరచగలుగుతుందా? మన్ను దేవుని మహిమపరచలేదు. అలాగే చూసినట్టయితే నీ సత్యం గురించి అది వివరించిన. ఈ ప్రశ్నలు మనం దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు మనల్ని దేవుడు సజీవ లెక్కలు పెట్టిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మనము దేవుని ఘనపరచవలసిన సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమపరచవలసిన సమయంలో మనం దేవుని మహిమపరుస్తున్న మన్ను దేవుని స్తుతిస్తుందా? అలాగే చూసినట్టయితే నీ గురించి సత్యం గురించి వివరిస్తుందా అనే మాట ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎవరు దేవుని స్తుతించగలుగుతారంటే బ్రతికి ఉన్నప్పుడే, సజీవ లెక్కలు ఉన్నప్పుడే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. మనం చనిపోయిన తర్వాత దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేము, దేవుని మహిమపరచలేము, దేవుని ఘనపరచలేము. ఎందుకంటే సమయం అనేది నీ జీవితంలో అది వెళ్ళిపోయినప్పుడు ఏమి చేయలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన్ను దేవుని స్తుతిస్తుందా? మన్ను దేవుని గురించి వివరిస్తుందా? అలాగే మానవుడు చనిపోయిన తర్వాత దేవుని ఘనపరచగలుగుతాడా? దేవుని స్తుతించగలుగుతాడా అంటే దేవుని స్తుతించలేడు. ఎందుకంటే భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే, సజీవ లెక్కలు ఉన్నప్పుడే, నీ నోరు నుంచి మాటలు బయటికి వెళుతున్నప్పుడే నువ్వు దేవుని స్తుతించగలుగుతావు. నీ జీవితంలో మరి చనిపోయిన తర్వాత నువ్వు దేవుని ఆరాధించలేవు, దేవుని స్తుతించలేవు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మన్ను దేవుని స్తుతిస్తుందా? మన్ను దేవుని గురించి వివరించగలుగుతుందా అంటే ఏది కూడా వివరించలేదు. ఎందుకంటే ఇది మన్నై ఉన్నది, దానిలో జీవము లేదు. నీలో నాలో జీవం ఉన్నదే, నీలో నాలో జీవ ఆత్మ ఉన్నదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అందుకే మొదటగా చెప్తున్న మాట ఏంటంటే, దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకో, అజ్ఞానముల కాక జాగ్రత్తగా మిల్లని మీరు చూసుకోరండి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. మనల్ని మనం పరిశోధించుకోవాల్సిన సమయం ఇది. మనల్ని మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకొని దేవుని మహిమపరచవలసిన సమయం అనేది సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా ఆలకించుము, నన్ను కరుణింపుము అంటున్నాడు కీర్తనకారుడు దావీదు మహారాజు. ఎందుకంటే దేవుని యొక్క కరుణింపు మనకు కావాలి, దేవుని యొక్క కనికరము మనకు కావాలి,
దేవుడు మన పట్ల కనికరపడతా ఉంటాడు. మన పట్ల దేవుడు చూస్తూ నా బిడ్డలు ఎప్పుడు తిరిగి నా దగ్గరకు వస్తాడని దేవుడు ఆకాశం వైపు ఉన్న పరలోకమందు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా నాకు సహాయకుడుగా ఉండుము. ప్రియ దేవుడి సగ్గమా దేవుని ప్రజల మొదట యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము అంటున్నాడు. అలాగే చూసినట్టయితే యెహోవా నాకు సహాయకుడుగా ఉండుము. దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నప్పుడు మనకు అసాధ్యమైనది ఏది కూడా లేదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుడి సగ్గమా దేవుని ప్రజలరా, మనం యెహోవా వద్దకు వచ్చినప్పుడు దేవుడు మన వద్దకు వస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజల దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకు శత్రువులు ఎవరు కూడా మనతోగా నిలవలేరు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. 27వ కీర్తన మొదటి వచనం, యెహోవా నాకు వెలుగై రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. ప్రియ దేవుడి సగ్గమా దేవుని ప్రజల దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఎవరికి మనం భయపడవలసిన అవసరం లేదు. మనం యథార్థంగా సత్యంగా జీవించినప్పుడు నిందలు మన మీద వస్తాయి, అనేక అవమానాలు మన మీద వస్తాయి, అనేక చెడ్డ మాటలు మన మీద పలుకుతారు. మత్తయి సువార్తలు అంటే మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు అనే మాట జ్ఞాపకం చేస్తాడు. మనం దేవుని యందు భయభక్తులలో జీవితంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. యెహోవా దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు సహాయకుడుగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వచ్చినా కానీ నువ్వు దేవుని వైపు నిలిచినప్పుడు దేవుని యొక్క సహాయం నీకుంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. వాక్యం అచ్చా ఉన్నది. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలు, యెహోవా ఆలకించుము, నన్ను కరుణించుము, యెహోవా నాకు సహాయకుడుగా ఉంటుము. నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించదును, నా అంగలార్చును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. హల్లెలూయా. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలారా, మనం మౌనంగా ఉండడానికి ఈ లోకానికి రాలేదు. మనం సువార్త ప్రకటించడానికి వచ్చాము. దేవుడు చేసిన కార్యాలు వివరించడానికి వచ్చాము. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రాణం మౌనంగా ఉండగా నేను కీర్తించేదను. మనం బ్రతికి ఉన్నాము, సజీవ లెక్కలో ఉన్నాము, ఈ హృదయకాలం చూడగలుగుతున్నాము, మనం మాట్లాడగలుగుతున్నాము, మన కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి. కాబట్టి మనం దేవునిని గణపరచవలసిన సమయము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను మౌనంగా ఉండగా నేను కీర్తించేదను. మౌనంగా ఉండడం కాదు, మనం దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి, దేవుడు చేసిన మేలన్నిటికీ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునిని మహిమపరచాలి. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడి, మనల్ని పోషించి, మనల్ని సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. ఒక దినం జ్ఞాపకం చేసుకో, మున్పు నువ్వు ఎలా ఉన్నావు, ఎప్పుడు ఎలా ఉన్నావు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడిని మహిమపరచవలసిన సమయము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే దావీదు నా ప్రాణము మౌనంగా ఉండక నేను కీర్తించెదను, నా ప్రాణము మౌనంగా ఉండకుండా నేను కీర్తించెదను. దేవునిని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. అలాగే ఏమంటున్నాడంటే, నా అంగలార్పు నీవు నాట్యంగా మార్చి ఉన్నావు, నా దుఃఖ దినములలో సమాప్తమైనవి. నీవు చెప్పవలసిన మాట, నా దుఃఖంలో ఉన్నప్పుడు దేవాది దేవుడు నన్ను బలపరిచాడు, నా అనారోగ్యాన్ని తీసివేశాడు, నన్ను స్వస్థపరిచాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈరోజు నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలనే ఉన్నాను. నా బాధలన్నీ కూడా దేవుడు తొలగించాడని నమ్మినట్టయితే హృదయకాలం నీ ప్రతి సమస్య దేవుడు తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే దావీదు ఏమంటున్నాడు, నా అంగలార్పును నువ్వు నాట్యంగా మార్చు, నా బాధని, నా దుఃఖాన్ని అంతా కూడా నాట్యంగా నువ్వు మార్చున్నావు. మన సమస్యలు, మన కష్టాలు, మన దుఃఖము, మన బాధ, మనం కృంగి ఉన్నప్పుడు దేవాది దేవుడు అవన్నీ తీసి మనల్ని నాట్యంగా మార్చి ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజల, ఎన్నో సందర్భంలో అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడిని విడిపించలేదా? ఎన్నోసార్లు బాధలో ఉన్నప్పుడు దేవుడిని బాధల నుంచి విడిపించలేదా? ఎన్నోసార్లు దుఃఖంతో, బాధతో ఉన్నప్పుడు దేవాది దేవుడిని ఆ బాధని, దుఃఖంని తీసేసి నీ నోటిలో నవ్వు ఉంచలేదా? నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించలేదా? ఒకసారి ఆలోచించి, ఎన్నెన్నో గొప్ప కార్యాలు, ఎన్నోసార్లు దేవునికి నువ్వు మొరపెట్టావు, ఎన్నోసార్లు దేవాది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆదరణ.
నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. ఆ బాధ, దుఃఖము అంతా కూడా తొలగిపోయినప్పుడు నీ జీవితము నాట్యంగా ఆడాలి. దేవుని సన్నిధిలో దేవాతి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. నీవు నా గోను పట్ట విడిపించితివి, సంతోష వస్త్రం నన్ను ధరింపచేసి ఉన్నావు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, నా గోన పట్టను విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరించి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నిన్ను నేను స్తుతించెదను. హల్లెలూయా. మన దుఃఖ దినంలో సమాప్తమవును గాక, మన బాధలు తొలగిపోను గాక, మన ప్రతి సమస్య తొలగిపోయి దేవాది దేవుడు ప్రతి విషయంలో కూడా మనకు సంతోష వస్త్రమును దేవుడు ధరించును గాక. దేవాది దేవుడు అట్టి సంతోష వస్త్రం మనకిచ్చును గాక. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, దేవుని వైపు ఉన్నప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. అందుకే అంటున్నా, నీవు నా గోన పట్ట విడిపించి, అంటే ఉపవాసంలో ఉన్నప్పుడు గోన పట్ట కట్టుకొని ఉపవాసంలో ఉన్నప్పుడు దేని గురించి అయితే నువ్వు మొర పెడతావో ఆ మొరను దేవుడు విని ఆ మొరను విని దేవాది దేవుడు క్షమాపణ గ్రహించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. సంతోష వస్త్రము. అప్పటి వరకు నీ జీవితంలో దుఃఖము, బాధ ఉండనేమో. ఇప్పుడు దేవాది దేవుడు ఒక గొప్ప సంతోషాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. సంతోష వస్త్రము దేవుడిని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, ఈ హృదయ కాలము నువ్వు దేవుని వైపు తిరిగినట్టయితే దేవాది దేవుడు నీకు సంతోష వస్త్రములు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అలాగే చూసినట్టయితే యెహోవా నా దేవా, నిత్యము నేను కీర్తించేదను. నిత్యము బ్రతికినంత కాలము దేవుని కీర్తించాలి, దేవుని మహిమపరచాలి, దేవుడు చేసిన మేలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ కూడా మన నోటి నుంచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా మనం ఉండాలి. దావీదు అంటాడు చివరి వచనంలో, చివరి ఆ లైన్లో, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. నిత్యము, ఎల్లకాలము దేవుని స్తుతించవలసిందే, ఎల్లకాలము దేవుని మహింపరచవలసిందే, ఎల్లకాలము దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదు. ప్రతి దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకుండా దేవుని వైపు చూస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ దేవుని కృపలో మీరు వర్ధిల్లాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉంటాను. మనము ఎంతసేపు ఈ లోకంలో ఉంటామో తెలియదు, ఎప్పుడు మాయమవుతామో తెలియదు. కానీ ఒకటి మాత్రము సత్యము, ఆ సత్య సువార్తను విని ఆ సువార్త ద్వారా నువ్వు రక్షణ పొందుకొని అనేకులను రక్షణ మార్గంలో నడిపించినప్పుడు, పరలోకానికి నువ్వు చేరుకున్నప్పుడు, దేవా నేను ఇన్ని ఆత్మలు నేను నీ కొరకు తీసుకొచ్చాను అని దేవుని సన్నిధిలో నిలబడి నువ్వు చెప్పగలిగే ఆ కృప దేవుడిని అనుగ్రహించును గాక. ఆత్మల సంపాదన విషయంలో, దేవుని రాజ్యంలో విస్తారంలో మనం అందరం కూడా పనివారం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనం, మొదట దేవుని నీతిని రాజ్యంని వెతకండి, తర్వాత సమస్తము మీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి మొదట మనం చేయవలసింది దేవుని రాజ్యమును, నీతిని వెతకాలి. ఆ తర్వాత సమస్తము మీకు అనుగ్రహించబడుతుందని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి అట్టి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించి, మనల్ని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఈరోజు ఈ కాలం ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నట్టయితే నీ అనారోగ్యం నుంచి దేవుడు స్వస్థత నీకు అనుగ్రహించును గాక. దేవుడు నిన్ను బలపరచును గాక. దేవుడు నీ సమస్యలు, నీ కష్టాలను విడిపించి ముందుకు దేవుడు నిన్ను నడిపించి, దేవుని కృపలో నిన్ను దేవుడు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, ధైర్యపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. 31వ కీర్తన 7వ వచనం నుంచి నైనా మరి చివరి వచనం 12వ వచనం వరకు మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. నీ వాక్యము నైనా ప్రభా నీ వాక్యం ఎంతో గొప్పది నైనా ప్రభా. నీ వాక్యము నమ్మినట్టయితే నీ యొక్క ఆశీర్వాదాలు నైనా చూస్తామనే సత్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. వాక్యమైన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. వాక్యానుసారంగా వారు కట్టుకొని నైనా సాతానుకు చోటు ఇవ్వకుండా
నాయన ప్రభా నీ కృపలో బిడ్డలను వర్ధిల్లం చేసి దీవించమని అడుగుతున్నాను తండ్రి. మరి ఈ రోజంతట్లో కూడా మా దేశాన్ని మా ప్రజలను దీవించండి. అలాగే తండ్రి ఫేత్ ఆఫ్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అనేక నూతన ఆత్మలను సంపాదించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి తండ్రి. మరొకసారి హృదయకల వాక్యం ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి తండ్రి మన మనవులన్నీ కూడా నైనా తండ్రి నీ చిత్తానుసారంగా జవాబు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానము నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ గృహాలకును మీ బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడయుడును గాక. ఆమెన్.